నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, ఈ రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అయితే ప్రారంభించడం జరిగింది. అదే క్రమంలో పోలీసులు అయితే ఒక నోటీసులు అయితే ఇచ్చారు. వారాహి యాత్ర మీద పవన్ కళ్యాణ్ గారు నుంచొని ఎటువంటి సభలు కానీ ఎటువంటి ప్రచారం కానీ చేయకూడదని పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. సడన్ గా పోలీసులు అయితే ఇలా నోటీసులు ఎందుకు ఇవ్వడం జరిగింది మీ మాటలో? సడన్ గా అంటే అక్కడ ఏంటంటే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది అనేది జరుగుతుంది. ఇప్పుడు కామన్ గా ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా ఏమైనా నిమజ్జనం అప్పుడు కొన్ని ఊరేగింపులప్పుడు కొన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, లేదంటే ఇప్పుడు వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తుందని ఐపీసీలో 188 అలాంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇక లేదంటే చేదాటిపోతున్నప్పుడు 144 సెక్షన్ కర్ఫ్యూ, ఇలాంటివి మనకు రెమెడీస్ ఉన్నాయి. శాంతి భద్రతలకు ప్రజా జీవితానికి భంగం కలగకుండా వాళ్ళు సామాన్య ప్రజలు శాంతియుతంగా బతకాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదని చట్టంలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడున్న నాయకులు ఏమంటున్నారంటే, సార్ మీరు చెప్పినట్టుగా ఎటువంటి అక్కడ ఘర్షణలు ఏది జరగట్లేదంట. అక్కడ స్థానిక నాయకులు ఏం చెప్తున్నారంటే, జగన్ గారి ప్రభుత్వమే వ్యతిరేక చర్యలకు అయితే పాల్పడుతుంది, పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రను అయితే ఆపడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు అక్కడ కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి, అక్కడ వినాయకుడి నిమజ్జనం అప్పుడు కొన్ని వేరే అక్కడ బతుకమ్మ పండుగలప్పుడు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న స్థానిక పోలీసు చాలా అప్రమత్తంగా చేస్తారు. మీరు అప్పుడు ఆంధ్రాలో అలాంటి ప్రాంతంలో వారాహి దాన్ని తీసుకున్నప్పుడు కొన్ని వేరే వ్యతిరేక వాళ్ళు వేరే వర్గం వాళ్ళు అటాక్ చేసి మళ్ళీ తీవ్రమైన ఒక అలజడి సృష్టించే అవకాశం ఉంది. అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళకున్న చట్టం ప్రకారం వాళ్ళు దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద పోలీస్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురంలో ఈరోజు హెలికాప్టర్ దిగంగానే అక్కడున్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ గారు, ఆ వర్మ గారి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి ఆ వర్మ గారు వాళ్ళ అమ్మ కాలు పట్టుకుని వచ్చారంట, నన్ను గెలిపియండి, మీ ఆశీర్వాదం కావాలని. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి అంతా దిగజారా పిఠాపురంలో? అంటే ఆశీర్వాదం తీసుకున్న దిగజారిపోవడం అనుకోదండి. అయితే మామూలుగా ఇప్పుడు చిన్న వార్డు మెంబర్ కూడా మన గ్రామ పంచాయతీలలో పెడుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు. అదొక అవకాశం కదా. ఇప్పుడు ఎవరికైనా అందులో మీరు శ్రీమూర్తి ఆమె తల్లి కాబట్టి తల్లిగా ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఇవన్నీ ఇప్పుడు కంపల్సరీ ప్రజలే వాళ్ళకి సర్వం. తల్లిదండ్రులు పొలిటీషియన్ అందరు తల్లిదండ్రులు వీళ్ళు. జగన్ గారు అయితే ముసలి వాళ్ళని ఆయన ముద్దులు పెట్టుకునేవాడు, ఆయన దీవించేవాడు, చాలా చేస్తాడు కదండి. అయితే అది భాగం అంతే ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళు ఆ క్యారెక్టర్లో లీనమైపోవాలి, నటించడం కాదు, వాళ్ళు జీవించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి విషయాలలో ప్రజలతోని వాళ్ళు ఏకమై ఉండాలి. అయితే కొంతమంది ఏంటంటే ఈ యంగ్స్టర్స్ అంతా వాళ్ళు కొంచెం దూరం పెడతారు వాళ్ళు, ఎందుకంటే కొన్ని జరుగుతున్నాయని. ఇప్పుడు మన జగన్ గారి విషయం కూడా చిన్న సీను కత్తితో పొడిచింది ఆయన, కోడి కత్తి కేసు అవుతుంది. అయితే ఈ విషయంలో వీళ్ళు యంగ్స్టర్స్ కొంచెం దూరం పెడతారు. ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. అలాంటి విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్. యంగ్ బాయ్స్ దగ్గర ఆయన ఒక ఆయన వస్తే తనుతున్నాడు, ఒక ఆయన మీడియాలో అవుతుంది. లేటెస్ట్ ఆయన యాక్టివ్ ఉండాలి మరి, ఎందుకంటే పక్కన వచ్చి ఎవరేం చేస్తారో చెప్పారు. కొందరు ఏంటంటే ఇండిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, చేయలేస్తారు షోల్డర్లు. అలాంటి రేవంత్ రెడ్డి గారు చాలా అలర్ట్గా ఉంటారు. ఏమో దగ్గర బాడీ లాంగ్వేజ్ అంతా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ సందర్భం కాబట్టి ఆశీర్వాదం తీసుకోవడం అనుకుంటున్నా అంతే. అంటే పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారు? అక్కడ అతన్ని గెలవనీయకుండా పెద్ద పెద్ద వైసీపీ నాయకులు అయితే అక్కడ దిగారు. ఓటుకి 50,000 నుంచి ₹1,00,000 అయినా సరే పంచుదామని ప్రచారం అయితే జరుగుతుంది అక్కడ. దానికి మీరు ఏమంటారు? అయితే ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఇంకా ఏమంటారండి, దాన్ని నిర్ణయం తీసుకునే స్థాయిలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళ నిర్ణయానికి ఒక డెసిషన్కు రాలేదు ప్రజలు. ఓకేనండి. ఇప్పుడు మనకు ఓ పిల్లగాని అనాలంటే ఇప్పుడు మనకు స్త్రీకి 9 నెలలు పడతా అన్నట్టు వాళ్ళకు కూడా కొన్ని రోజులు పట్టాలి. ఆ ప్రజలు నిర్ణయానికి వస్తారు ఏం చేస్తున్నా. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎట్టుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ టైం ఏదైతుందో అది ఆ టైంలో ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు ఆకర్షితులై డబ్బులకు ఆకర్షితులై చేసే విధంగా ఏం లేదు. ఏం తిన్నా కూడా ఓటు వేసే దగ్గర వాళ్ళు జాగ్రత్తనే వేస్తారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి డబ్బు అంత ప్రభావం చూపిస్తానని అనుకోవట్లేదు ఎలక్షన్స్. అంటే ఏమంటారు, అందరూ డబ్బే అంటారు. మరి ఇప్పుడు జరిగింది ఏంది, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టలేదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఇన్ని పథకాలు చేసింది, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఆంధ్ర తెలంగాణ డబ్బు ఖర్చు పెట్టలేదు అంటారా? మరి వచ్చిందా? అట్లనే అక్కడ మరి జగన్ గారి డబ్బులు ఉండొచ్చు,
డబ్బు కాదు కదా, ప్రజలు చూసుకుంటారు. వాళ్ళు కూడా అందరూ ఎవరిని ఎన్నుకున్నా 5 సంవత్సరాలు వీళ్ళు భరించారా బాబు, వీడు మంచిగా చేస్తాడా లేదా అని ఒక తల్లి ఆలోచిస్తుంది, ఒక చెల్లి ఆలోచిస్తుంది, అందరూ ఆలోచిస్తారు. ఇప్పుడు అందరు చూస్తారు ఇది ఒక సినిమారే బాబు, మాది ఏంటి మాది, అందరు చైతన్యం వచ్చింది అక్కడ. ఈజీగా ఏదో డబ్బు తీసుకోగానే అరే వీరు మీద డబ్బు తీసుకున్నాగా నిజాయితీగా వీనికే ఓటేయాలని అంత ఈజీగా ఎవరు ఓటేస్తలేరు, జరుగుతలేదని అనుకుంటున్నాను. సార్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో గాజువాకలో పోటీ చేసినప్పుడు కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేస్తాం, మేము గెలిపించుకుంటా ఉన్నారు. కానీ అక్కడ ఓడిపోవడం అయితే జరిగింది అనూహ్యంగా. ఇప్పుడు కూడా పిఠాపురంలో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం, గెలవడం అంటే గెలవడం 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. ఈసారి అయినా సరే గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు, లేకపోతే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అంటారు? అంటే ఒకటే అండి, అక్కడ ఉన్న సందర్భం ఏంటిదంటే జగన్ గారు పరిపాలించారు 5 సంవత్సరాలు. ఎవరైనా కొత్త మార్పు కావాలని చూసుకుంటారు. ఆ మార్పు ఆ ప్రజల లోపల ఉన్న ఆ కోరికని వాళ్ళు ఇంకా ఏ విధంగా తమ వైపు మార్చుకుంటారు అనేది ప్రతిపక్షాలకు అదొక ఛాలెంజ్ అంట. హౌ దే విల్ మేక్ యూజ్ ఆఫ్ దట్, సీజ్ ది ఆపర్చునిటీ అనేది, హౌ దే విల్ సీజ్ ద ఆపర్చునిటీ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది అదర్ సైడ్ పొలిటీషియన్స్, అపోజిట్ పొలిటీషియన్స్. అదే జరుగుతుంటది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు మరి సెంటిమెంట్ ప్రకారం నేను అనుకునేంటే లాస్ట్ అతను మాత్రం ఎమ్మెల్యేగా ఈ విల్ బి ఎలక్టెడ్. ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేసేది ఎంపీగా చేస్తారు, ఎమ్మెల్యేగా చేస్తారు కాబట్టి ఈ విల్ డెఫినెట్లీ విల్ విన్. ఒక రెండు ప్రాంతాల నుండి చేస్తారు, ఒకటే ప్రాంతం నుండి చేస్తారు, ఒకటే ప్రాంతం చేస్తే పిఠాపురం నుండి కంపల్సరీ అక్కడ టఫ్ ఎలక్షన్ ఉంటుంది అక్కడ. మరి అక్కడ అది చూడాలి అక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటే అతను ఓడించడానికి వైసీపీ శ్రేణుల్లో బడా నేతలు ఎవరైతే ఉన్నారో, పెద్దిరెడ్డి సంబంధించిన ఎవరైతే ఉన్నారు, పెద్దిరెడ్డి కుటుంబ సంబంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిఠాపురంలో దిగి ఓటుకి ఎంతైనా ఇస్తాం ఖచ్చితంగా, మరలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోయినట్టు మరలా పిఠాపురంలో ఖచ్చితంగా ఓడిపోవాలి అని ఒక నిర్ణయించుకున్నారు వాళ్ళందరూ. వాళ్ళు ప్రతిపక్షాలు అదే చేస్తారు కదండి, సామవేద దండోపాయాలు ఉపయోగించి అయినా పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టాలని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని చేస్తారు. మళ్ళీ అక్కడ ఆయన సినిమా రంగం నుండి వచ్చారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు, విలన్లను ఎలా ఎదుర్కోవాలని సినిమాలలో నేర్చుకుంటాడు ఆయన. అయితే ఇప్పుడు రాజకీయాలు కూడా ఆయనకి ఈజీ అది నేర్చుకోవడం. అయితే అక్కడ ఏ విధంగా అతను పబ్లిక్ స్పీకర్ అయ్యాడు. ఇప్పుడు ప్రజా సభలలో, ప్రజా వేదికలలో బాగానే మాట్లాడుతున్నారు. ప్రజల సమస్యల పైన వాళ్ళకి ఆయనకు మాట్లాడే ఒక పరిపక్వత వచ్చింది, మాట్లాడగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఇంకా 2 రోజులు పిఠాపురంలోనే ఉంటారంట. ఈ 2 రోజుల్లో ఏమన్నా అతని మీద దాడులు జరిగే అవకాశం ఉన్నాయా? దాడులు జరుగుతుంటే కంపల్సరీ ఆయనకు అధికార పార్టీకి అది బాధ్యత వహించాల్సి వస్తుంది. దాడులు జరుగుతుందంటే ప్రతిపక్షంలో ఆయనకున్న సెక్యూరిటీ ఆయనకు ఉంటుంది. ఇవాళ చిన్న జరిగే అవకాశం ఉంటుంది, అలజడి జరుగుతుంటుంది, ఏదో పోగిరిల వేషాలు జరుగుతుంటాయి. అంటే అది కూడా వాళ్ళ పార్టీ, అది వైసీపీ పార్టీ వాళ్ళు పోషించి పెంచే రౌడీలు. ఇప్పుడు చాలా అయిపోయింది మీడియా ద్వారా, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా మీడియాలో రెచ్చగొట్టేది, ఇమ్మీడియట్ గా ఇప్పుడు వాట్సాప్లలో ఇమ్మీడియట్ గా మెసేజెస్ వెళ్ళిపోతున్నాయి, ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతున్నాయి. అంటే అక్కడ ఇమ్మీడియట్ గా అక్కడ అవకాశాలు అలజడి జరిగే అవకాశం ఉంటుంది. అసలు అలాంటి సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండడం మంచిది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కదా సార్, అతను పోటీ చేసేది, ఖచ్చితంగా వెళ్ళి జనాలు ప్రచారంలో భాగంగా తిరగాలి తప్పదు. కానీ అక్కడ కొన్ని అంటే అక్కడ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, ఎవరైనా టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా సలహా. అంతే. అంటే ఈసారి జనసేన 23 స్థానాల్లో పోటీ చేయబోతుందంట. దాంట్లో కూడా 2 కట్ చేశారు, 21 పోటీ చేస్తున్నారంట. ఈ 21లో కూడా జనసేన ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు చెప్పండి? ఇప్పుడు అక్కడ ఇప్పుడు వీళ్ళు కూటమి ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఫిగరే వస్తుందని అనుకుంటున్నాను. ఒక 7 to 8 అయితే కన్ఫామ్. 7 సీట్లు, మరి 7 సీట్లా సార్? అంటే అక్కడ అంటే నేను చెప్పగలుగుతున్నా, అంటే మినిమం అని చెప్తున్నాను. ఎంతవరకు వస్తాయని చెప్పలేము. అక్కడ ఉన్న అనాలిసిస్ ప్రకారం అది జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ సడన్ గా ఎలక్షన్స్ ముందు వాళ్ళు చేంజ్ అవుతాయి కదండి వేవ్. ఒక 5 days 15 days ఎవరికైనా ప్రజలు డిసైడ్ అవుతుంటారు, వాళ్ళు అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇది అందుకే చెప్పాను కదా, ఇది ఒక జస్టిషన్ పీరియడ్ లో ఉన్నారు వాళ్ళు. ఎట్లా పోవాలి ఏంటనేది, ఏ నిర్ణయానికి రావాలి అనేది ఇంకా నిర్ణయానికి రాలేదు, ఇంకా ఆలోచిస్తారు ప్రజలు. సడన్ గా ఆలోచన వస్తాయి, ఎలక్షన్స్ 5 days ముందు ఒక డిసైడ్ అయిపోతారు, ఒక నిర్ణయానికి వస్తారు, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మాత్రం అంతేగా ఉంది. ఫైనల్ గా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలబోతున్నారు అంటారు? ఏ పార్టీలు గెలబోతున్నారు? కూటమి గెలుస్తుందా లేకపోతే వైసీపీ గెలుస్తుందా మీ మాటలో?
నేను దీనికి నేను వ్యక్తిగతంగా నేను ఏం నా అభిప్రాయం కాదు. కానీ అక్కడ ఉన్నది ఇక్కడ మనం ఎవరికైనా మనం అబ్జర్వేషన్ ఏంటంటే జగన్ ఒకవైపు ఉన్నారు, అతను మిగతా అందరూ ఇంకో వైపు ఉన్నారు. అవును, ఓకేనా? ఇప్పుడు ఒక డైలాగ్ కొడతారు, పందులు గుంపుగా వస్తాయి, సింహం ఒంటరిగా వస్తున్నారు. మరి ఎవరు సింహము ఎవరు ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇక ఎన్నికలు ప్రజల ఓట్ల ద్వారా ఆ నిర్ణయం అనేది బయటకు వస్తుంది. అంతవరకు వేచి చూడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.